తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. అపూర్వ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎంతో మందికి నా పాట ద్వారా ఆట ద్వారా ఎంతో మందికి ఆనందాన్ని కలిగించే నేను నా జీవితం మాత్రం విషాదం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కానీ ఆ పాటతోనే మర్చిపోతాం. కానీ ఆ పాటలోని పదాలే నా జీవితంలో ఒక విషాదం లాగా నిండిపోయి ఉంది. సో నేను ఒక సింగర్ కాబట్టి, జానపద సింగర్ కాబట్టి పాటతోనే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఓకే, రీసెంట్గా అసలు మీకు పేరు తెచ్చిన పాటల్లో ఫస్ట్ పాట ఏంటంటారు? ఫస్ట్ నేను మా టీవీలో పాడిన పాట జానపదాలు, బావమరదల సాంగ్స్ ఇవే పాడడం జరిగింది. తర్వాత ఆర్కెస్ట్రాలో సినిమా సాంగ్స్ పాడడం జరుగుతుంది. కాకపోతే ఈ సిచ్యువేషన్లో బావమరదల పాట పాడలేను, ఎందుకంటే గుండె నిండా బాధ. కానీ అది పాడితే మళ్ళీ ఆయన గుర్తుకొస్తాడు. ఆయన గుర్తుకొచ్చేదే నాకు నచ్చట్లేదు. ఎందుకంటే నేను చావు బతుకుల మధ్యలోకి వెళ్ళిపోయి చచ్చిపోయేదాన్ని కళాకారుల సహకారంతో బతికిన ఒక చిన్న బేబీ బతికుంది అంటే ఇప్పుడు ఆ కళాకారులే నాకు సాయం చేయడం జరిగింది. కాబట్టి ఒకటి ఆడపిల్ల గురించి నేను బయటకి ఈ సమాజానికి ఏదో నాకు జరిగినట్టు వేరే అమ్మాయికి జరగకూడదని చిన్న వాళ్ళ మెసేజ్ ఇవ్వాలి అనే ఒక తాపత్రయం ఉంది. ఆ పాట కూడా అదే పాట, ఆడపిల్ల పాటనే వాడతా. ఇంకొకటి నా మీద నా జీవితం గురించి ఒక అన్న రాసిన పాట ఉంది, అది నేనే పాడడం జరిగింది. అది కూడా మీకు పాడి వినిపిస్తాను. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టెనని అమ్మ చేస్తానని అంటున్నారా? ఈ పాడలోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా? అడుగని అంటున్నారా? అమ్మ పాడదని తిడుతున్నారా? అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా? నన్నేమో పాడదని తిడుతున్నారా? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఇదిగేంటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నారా? లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తామని కడుపులోనే ఆడబిడ్డంటే అమ్మా కరుగదిస్తున్నారా? ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలం ఇది, రేపేమో జగతికి మార్గం ఇది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్ల గురించి, ఆడపిల్ల జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి, అమ్మతనం గురించి, అమ్మ గురించి చాలా అద్భుతంగా పాడారు అసలు. కానీ ఇంత అద్భుతంగా కళల్లో రాణిస్తున్న మీరు అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే మిమ్మల్ని కడతీర్చాలని ప్రయత్నం చేయడం ఏంటి? అసలు మీ స్టోరీ ఏంటి? ఈ జానపదంలో రాణించాలని ఎప్పుడు అనుకున్నారు? ఉద్యమాలు స్టార్ట్ అయినప్పటి నుంచి నాది ఇక్కడ కాదు, నాది ఒంగోలు దగ్గర సింగరైకొండ దగ్గర కలిక అయిన ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఓ తల్లి చాటు తండ్రి చాటు బిడ్డ లెక్క పెరిగిందాన్ని, ఒక్కదాన్ని అక్కడ కలికలు. మా ఊర్లో ఎట్లుంటుంది అంటే ఆడపిల్ల 5 అయిందంటే 6 అయిందంటే బయటకు పోవడానికి లేదు. చదువుకోవాలన్నా 10తోనే ఆపేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో నేను పెరగడం జరిగింది, అలాంటి కల్చర్లో పెరగడం జరిగింది. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఆటలన్నా పాటలన్నా బాగా ఇష్టం. అయితే నేను మా అమ్మ నాన్నకు తెలియకుండా నేను డాన్స్ నేర్చుకున్నాను. డాన్స్ నేర్చుకున్నాక ఈమె బయట డాన్సులు చేస్తుంది, ఎగురుతుంది అని ఊరు మొత్తం మా నాన్నని మీ కూతురు ఏంది స్టేజ్ల మీద ఎగురుతుంది, ఆడెగురుతుంది ఈడెగురుతుంది అని చెప్పేసి మా నాన్నని అనడం వల్ల మా నాన్న చదువు బంద్ చేపించి నాకు పెళ్లి చేయాలని చూసారు. నేను పెళ్ళి అని చూస్తే ఇంట్లో నుంచి పారిపోయి ఉద్యమాలు మా అన్న దగ్గరకు వచ్చేసిన. మా అన్న దగ్గరకు వచ్చేస్తే మా అన్న సపోర్ట్ చేసి ఇట్లనే ప్రోగ్రామ్స్ అవి ఇవి చేసుకుంటా ఉన్న రేలాలో సప్తగిరి ఛానల్లో చిన్న ఆల్బమ్స్ చేసుకుంటుంటే ఈయన పరిచయం అయిన కాడి నుంచి
ఈయన పరిచయం అయిండు, ఈయన పెళ్ళి చేద్దామని ఊర్లో పెళ్ళి చేద్దామని అనుకున్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే నేను కళాకారులు అంటే షూటింగ్ కోసం బయటకు వస్తే ఎవరితో లేచిపోయిందని ఊరు మొత్తం ప్రచారం అయింది. ప్రచారం అయితే ఇంకా లేచిపోయిందని ముద్ర పడ్డది. లేచిపోయిందని ముద్ర పడ్డదని చెప్పేసి ఈయన అప్పుడే పరిచయం నాకు. కలర్ ఫీల్డ్లో మేము అందరం కలిసి ఒక టీంలో వర్క్ చేసాం. ఆయన సైడ్ సత్యనారాయణ, కట్ల సత్యనారాయణ. అప్పుడు ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ ఈయన చేస్తుండే, నేనేమో ఆల్బమ్ సాంగ్స్ చేస్తుండే. అట్లా మాకు పరిచయం ఏర్పడింది. కానీ ఈయన మొత్తం నా ఇట్లా సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పేసి ఈయనకు చెప్పుకుంటే ఇది క్యాష్ చేసుకొని ఏం చేసిండంటే ఈమె ఊర్లో పరిస్థితి ఈమె పరిస్థితి ఇట్లుంది, ఈమెను ఎట్లయినా కానీ లొంగ తీసుకుందాం అనుకున్నాడో ఏం చేసి అనుకున్నాడో తెలియదు. కానీ నాకైతే ప్రపోజ్ చేయడం జరిగింది. మా టీవీ రెలా అప్పుడు అది జరుగుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది, నేను ఎలిమినేట్ అయినా. ఫస్ట్ ఎపిసోడ్లో ఎలిమినేట్ అయినా నేను. ఆయన డాన్సర్గా చేస్తున్నాడు. అయితే ఇంకా అక్కడ పరిచయం అయింది, మాకు ధూమ్ధామ్లలో పరిచయం అయింది. అక్కడికి రేలా అప్పుడు మా టీవీలో జరుగుతుంది, అక్కడికి కూడా ఈయన వచ్చిండు. అసలు రేలాలో ఎలా అవకాశం వచ్చింది? ఇట్లనే ధూమ్ధామ్ ప్రోగ్రాంలు చేసుకుంటా. అప్పుడు జంగిరెడ్డి అన్న, గంగక్క, రేణుకక్క వీళ్ళందరూ ఉంటుండే. వాళ్ళతో పాటు ఇట్లా ఆడిషన్స్ పడ్డాయి. ఇట్లా రమ్మని చెప్తే పోయినాం. పోతే నేను ఏదో ఒక పాట నేర్చుకొని పోయినా, సెలెక్ట్ అయినా. ఇంకా అదే పాట నేను అక్కడ పాడడం జరిగింది. పాడడం జరిగినాక ఒక ఎపిసోడ్ అయిపోయింది, సేకరణ పాట అది పాడడం అక్కడ ఈయన పరిచయం అయ్యిండు. ఈయన పరిచయం అయిన కాడి నుంచి ఇంకేం, ఇప్పుడు ఒకళ్ళు పరిచయం అయితే మన వీళ్ళు మంచిగా ఉంటున్నారంటే మన గురించి అన్నీ చెప్పుకుంటాం కదా. అట్లా చెప్పుకున్నాక ఈయన ఏం చేసిండంటే నా కోసం సింగరాయకొండకు వచ్చిండు. అంటే నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి సింగరాయకొండకు వచ్చిండు. అంటే దేశం కానీ తెలంగాణ, అప్పుడు 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర. అయితే ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి నా కోసం వచ్చిండు అని చెప్పేసి మా అమ్మ నాన్నకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోలే ఫస్ట్. ఒప్పుకోకపోతే ఇంకా నేను ఆయననే చేసుకుంటా, ఇంత ముద్ర పడ్డది, లేచిపోయిందని ముద్ర పడ్డది. ఇంకా పెళ్ళి చేసుకుంటే ఈయన అన్ని తెలిసి కూడా నా కోసం వచ్చిండు, ఇంత దూరం వచ్చిండు పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళందరిని పిలిపించి పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళి చేసుకున్న కాడి నుంచి ఈ యొక్క ఏటీఎం నేను అంటే అసలు ఏం చూసి ఇష్టపడ్డావు తనలో? అంటే ముద్ర లేచిపోయిందని ఒక పేరు పడ్డది నాకు. ముందు కూడా వేరే సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఊర్లో నేను ఈ కళ ఒకవేళ మా అమ్మ నాన్న ఇష్టపడ్డ పెళ్ళి మళ్ళీ నేను చేసుకుంటే నన్ను ఇంకా ఈ ఫీల్డ్లోకి రానియ్యారు. నేను ఈ ఫీల్డ్లో ఎదుగుతున్నా, అప్పుడప్పుడే నాకు అవకాశాలు వస్తున్నాయి, ఎదుగుతున్నా. ఇంకా నాకు ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు. ఈయనను చేసుకుంటే ఎట్లాగో నాకు ముద్ర పడ్డది, ఈయనను చేసుకుంటే ఈయనతో పాటు వెళ్ళి నేను నా కెరియర్ ఇద్దరు రంగంలో నువ్వు ఇంకా ముందుకు ఎదగడానికి అతను పనికి వస్తాడు అనుకుని అతను పెళ్లి చేసుకున్నా. ఆయన ఎలా ఆలోచించిండు, ఈమెతోనుంటే పైసలు సంపాదిస్తుంది, ఈమెతోనే ఉంటే ప్రోగ్రామ్స్ వస్తాయి, పైసలు సంపాదిస్తున్నావు. ఆయనకు ఆట రాదు, పాట రాదు, నేను నేర్పించుకున్నా ఆట పాట. ఆయనకు డాన్స్ ఓన్లీ ధూమ్ధామ్ కళాకారుడు, అంటే ధూమ్ధామ్ డ్యాన్స్ తప్ప, అంటే తెలంగాణ ఉద్యమాలలో ధూమ్ధామ్ డ్యాన్స్ వెనక కోరస్ ఇవ్వడం తప్ప ఆయనకి వేరే ఆర్ట్ ఫామ్ ఏది రాదు. నా దగ్గర ఉంటే ఈవెంట్స్ వస్తాయి, ప్రోగ్రామ్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి, ఈమెను అడ్డం పెట్టుకొని నేను బతకచ్చు అని చెప్పి ఫస్ట్ నుంచి డబ్బు 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 అని నేను సంపాదించిన సంపాదనతోనే నా పక్కన తిరుక్కుంటా, నాకు వచ్చిన అవకాశాలు కూడా పోగొట్టుకుంటా. అంటే నాకు ఏదన్నా ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఏదన్నా టీవీ షోస్ కానీ ఏమన్నా వస్తే నేను ఉంటేనే నువ్వు టీవీ షోస్ చేయాలి, లేకుంటే నువ్వు చేయొద్దు అని చెప్పి నన్ను ఏమంటారు, నేను భర్త కోసం అప్పుడు ఏం తెలియని వయసు, 10th క్లాస్లో పెళ్ళి చేసుకున్నా, ఏం తెలియని వయసు. ఫస్ట్ నుంచి నేను ఒక ఏటీఎం అయిపోయింది. ఆయనకి ప్రోగ్రాంకి పోతే పైసలు తీసుకొచ్చి ఆయనకే ఇవ్వాలి. నేను ఏదన్నా షూటింగ్కి పోతే ఆ పైసలు తీసుకొచ్చి ఆయనకే ఇవ్వాలి. ఆయనకు లేదు నేను ఎటు పోవద్దు. ఇంకా ఇష్టపడి పెళ్ళి చేసుకున్నా ఏదో సపోర్ట్ చేస్తాడు అనుకున్నా, కానీ నన్ను మొత్తం ఇట్లా గుప్పిట్లా పెట్టుకొని ఉన్నాడు. సరే నేను పెరిగిన కల్చర్ కూడా భర్త చెప్పినట్టే వినాలి అనే ఒక దాంట్లో పెరిగిన కాబట్టి నేను అట్లనే. మీ తల్లిదండ్రుల సమక్షంలో జరిగిందా మీ పెళ్ళి, లేకపోతే మీరు బయటకు వచ్చి చేసుకున్నారా? వాళ్ళని ఒప్పించి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళని ఒప్పించి చేసుకున్నా అని ఆయన నన్ను బాగా గుప్పిట్లోనే పెట్టుకున్నాడు. నేనేం చేసిన అంటే ఇంకా సరే ఇది జరుగుతుంది పిల్లల కోసం చూపించుకోవాలి అని అన్నట్టు పిల్లల కోసం
పిల్లల కోసం ఎప్పుడైతే పోయినామో. అంటే అసలు వివాహం అయిన తర్వాత నీతో ఎలా ఉండేవాడు? ఇప్పుడు వివాహం అయినాక ఆయనను పెళ్లి చేసుకున్నాక 2 సంవత్సరాలు ఇదే మనీ మైండ్. సంవత్సరం మంచిగానే ఉన్నాం, అంటే సంవత్సరం మంచిగా. 2వ సంవత్సరం నుంచి మొత్తం మనీ, అంటే ఈమె నన్ను ఒక గుప్పెట్లో పెట్టుకున్నాడు. మనీ, పైసలు, నేను తీసుకొచ్చిన పైసలు ఆయనకి ఇవ్వాలి, 2 సంవత్సరాల తర్వాత నాకు జాబ్ వచ్చింది TSSలో, తెలంగాణ సాంస్కృతిక సారథిలో. ఆ జాబు ఆయనకు రావాలి, నీకెందుకు వచ్చింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు వచ్చింది. కానీ ఆ జాబ్ ఆయనకి ఏమని నన్ను టార్చర్ పెట్టిండు. అంటే ఒక సపోర్ట్ లేదు నాకు. అసలు అయితే నేను గోరెడు వెంకన్న సార్ దగ్గర నేను ఉద్యమాల్లో చేసిన కాబట్టి నాకు జాబ్ వచ్చింది. అంటే ఆంధ్రలో పుట్టినప్పటికీ తెలంగాణలోనే ఉద్యమాలు చేసిన, నేను తెలంగాణలో ఉన్నా కాబట్టి నాకు జాబ్ వచ్చింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ నాది. దానికి ATM బ్యాంక్ అకౌంట్, దాంట్లో అప్పుడు సాలరీ అకౌంట్ ఉంటుంది కదా, జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు, ఇవ్వాలి. నీది ఇవ్వద్దు, నాది ఇవ్వమంటాడు. అదేంటి? నువ్వు నన్ను చేసుకున్నావు కాబట్టి జాబ్ వచ్చింది, నువ్వు నాకు పెట్టి జాబ్ నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్పేసి అక్కడ కూడా నన్ను ఎట్లా అంటే చిత్రహింసలే అనుభవించిన నేను ఏడవడానికి లేదు. నువ్వు ఏడవాలంటే రూమ్లో లాక్ పెట్టుకొని ఏడవాలి. నేను రూమ్లో వెళ్ళి బయట ఏడిస్తే నా ఇజ్జత్ తీస్తావా? నువ్వు బయట ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏదో చేసిర్రని అనుకోరా నన్ను? రూమ్లో వెళ్ళి ఎంత ఏడుస్తావో ఏడవనంటే ఒక రూమ్లోనే నా లైఫ్ మొత్తం ఎవరికి చెప్పుకోలేను. పెద్దోళ్ళకి చెప్పుకుంటే నీకు ఇష్టం వచ్చినోడిని ఆయననే పెళ్ళి చేసుకుంటా అని చేసుకున్నావు. ఇప్పుడు అనుభవించాని వాళ్ళు అంటారు. నానా సంవత్సరానికి పిచ్చోడైపోయిండు, పరువు పోయింది. వేరే ఆయనను పెళ్లి చేసుకున్నది, కుల పొండి పెళ్లి చేసుకున్నదని అందరూ సోటిపోటి మాటలతోని మా నాన్నని హింసించినందుకు మెంటల్గా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. నాన్నకి చెప్పుకోలేను, అమ్మకి చెప్పుకోవడం. ఒకవేళ ఎవరికన్నా చెప్పుకుంటే నా బరువు పోతుంది. కళాపిల్లో ఏదైనా చిన్నగా లోపం కనబడ్డా ఆమెను వేరేలాగా చూస్తారు. తన భర్తనే ఇట్లున్నాడు, మేము లొంగ తీసుకోవచ్చు అని చూస్తారు. అంటే అందరూ కాదు, కొంతమంది మాత్రం. అలాంటి సిచ్యువేషన్లో నేను ఎవరికి చెప్పుకోలేకపోయినా. అదొక్కటే కాదు, పెళ్ళైన 2 సంవత్సరాల దగ్గర నుంచి వేరే అమ్మాయితో అఫైర్లు పెట్టుకోవడం, ఎవరినెవరినో అమ్మాయిలు ఇంటికి తీసుకురావడం. అసలు పెళ్ళైన కొత్తలోనైనా మిమ్మల్ని బాగా చూసుకున్నారా? ప్రేమగా చూసుకున్న సందర్భం ఉందా? ప్రేమ నేను వెనక తిరిగి చూసుకుంటే నాకు ప్రేమ అయితే కనబడతలేదు. నా లైఫ్లో మొత్తం వేరే అమ్మాయిలతో వెళ్ళడం, వేరే అమ్మాయిలతో అఫైర్ పెట్టుకోవడం, డబ్బు కోసం నన్ను యూజ్ చేసుకోవడం. నేనేమో లవ్ మ్యారేజ్ చేసుకున్నా, సమాజంలో చేసుకున్నది మంచిగా బతుకుతుందని అనిపించుకోవాలని ఎంత కాంప్రమైజ్ అయ్యి ఎన్ని తప్పులు చేసినా కానీ దిగమింగి ఎంతమంది అమ్మాయిలను దొరకబట్టిన వాళ్ళు వచ్చి నాకు చెప్పడం, మమ్మల్ని ఈవెంట్లకి దాండియాకి పిలుస్తాడంట, నేను ఎక్కువ ఇస్తా, పేమెంట్లు ఎక్కువ ఇస్తా, నాతోని మంచిగా ఉండూరి, నేను చెప్పినట్టు వినండి అని వాళ్ళని బలవంతం చేస్తుండనంట. అంటే ఇతని స్వభావం పెళ్ళికి ముందు తెలియదమ్మా, గ్రహించలేకపోయావా? అంటే అప్పుడు తెలియని వయసు, 10వ తరగతి అంటే ఎంత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పల్లెటూరులో పెరిగింది అన్ని. అంటే ఈ లోకం అంటే ఇట్లుంటుంది అని తెలియదు. నేను ఒక్కటే ఆలోచించిన, నేను ఎదగడానికి ఒక కళాకారుని వేసుకుంటే, నిజం చెప్పాలంటే అది లవ్ మ్యారేజ్ అని కూడా అనం. అది ఏంటంటే ఆయన స్వార్థం కోసం ఆయన చేసుకున్నాడు, నాకు నింద పడ్డదని చెప్పేసి నేను చేసుకున్నా కానీ మంచిగా ఉంటా అనుకున్నా కానీ ఈయన మనసులో ఇంత ఇది ఉందని చెప్పి ఏం తెలియని పిల్ల ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా యూజ్ అవుతుంది. నేనేం చెప్పినా వింటదని ఆమె దగ్గర డబ్బు ఎట్లాగో ఆమె దగ్గర కళ్ళు ఉన్నది. ఇప్పుడు ముందు జాబ్ రాలే, పెళ్ళైనాక 2 సంవత్సరాల తర్వాత వచ్చింది.
అయితే ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఇంకా ఆ శాలరీ కోసం టార్చర్ పెట్టుడు. ఇంకా మా చిన్నన్న ఉన్నాడు, ఇప్పుడు చనిపోయారు, రామకృష్ణ అన్న అని. చిన్నన్న సపోర్ట్ చేస్తుండే, అన్న ఇది అన్న పరిస్థితి అని. ఆ అన్నకు ఒక్కనికి ఫోన్ చేసి చెప్పుకుంటే నువ్వేం బాధపడకు, నేను ఆ బ్యాంక్ అకౌంట్, అప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా నాది లేదు. అప్పటికప్పుడు బ్యాంక్ అకౌంట్, రెంటల్ అగ్రిమెంటు అవన్నీ తీసుకొచ్చి మా అన్న వచ్చినాక మళ్ళీ ఏం తెలియనట్టు నటిస్తుండు. అన్న వచ్చి ఆడ సబ్మిట్ చేసినాక శాలరీ వచ్చిన కాడి నుంచి ఏటీఎం ఉంటుందని నాకు తెలియదు, ఫస్ట్లో తెలియదు, ఇప్పుడు తెలుసు. దానికి ఏటీఎం తీసుకొని రూపాయి నేను ఖర్చు పెడతా, నీకేంది నువ్వు ఆడదానివి అని చెప్పి రూపాయి తీసుకుపోయి గిట్లనే అమ్మాయిలకు పెట్టుడు. మందమరిలో ఎవరో అమ్మాయిని ఉంచుకొని ఉండే, ఆమెను దొరకబట్టి ఆమెను ఇడిపించిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఊర్లో వాళ్ళ వదిన అని చెప్పి వాళ్ళ వదినకి పైసలు పెడుతుండే. వాళ్ళ వదినతో అంటే ఎఫ్ఐఆర్ ఉందని అన్నారు, కానీ అది నిజమెంత అబద్ధమని తెలియదు. వాళ్ళు ఏమంటారు, నా బిడ్డలు అంటాడు అని ఆమంటది, నా తల్లి లాంటిదని ఈయన అంటాడు. కానీ ఇంట్లోకి మొత్తం ఈయననే జరపాలి. ఉమ్మట్లో ఉన్నాం మేము జాబ్ వచ్చిన కొత్తలో. దాని తర్వాత మళ్ళీ అదైపోయింది. దాని తర్వాత హైదరాబాద్కి తీసుకొచ్చిన. హైదరాబాద్కి వచ్చినాక హైదరాబాద్లో కూడా ఇట్లనే ఈవెంట్లు చేసుకుంటా దాండి అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం. ఈయనకి ఈ బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే, మేము పిల్లల కోసమని హాస్పిటల్కి పోయినాం. ఆయనలో ఒక చిన్న లోపం ఉంది, నార్మల్గా పిల్లలు పుట్టరు, ఐయుఐతో పుడతారు అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. అప్పట్లో అతనికి అయితే అతనికి నార్మల్గా పుట్టారు అని చెప్పారు. ఫస్ట్ ఐయుఐ లేదు. మేము 13 సంవత్సరాల క్రితం మేము పెళ్ళైన కొత్తలో ఐయుఐ పెళ్లి కాక ముందు, నేను పెళ్లి చేసుకునే ముందు ఆ విషయం నీకు చెప్పాడా? చెప్పలేదు, దాచిపెట్టి. నాకు అసలు ఏం తెలియదు. నాకు నేను పెళ్లి చేసుకున్నా మంచిగా ఉందామని పెళ్లి చేసుకున్నా. ఇలా లోపం ఉంటుంది ఇవన్నీ నాకు తెలియదు కదా. పెళ్ళి అయినాకనే తెలుస్తాయి. పిల్లలు పుడతలేరు ఏంది 2 సంవత్సరాలు అవుతుందని చూపించుకోవడానికి పోతే డాక్టర్లు ఇలా చెప్పారు, ఆయనలో ఒక చిన్న లోపం ఉన్నది, నార్మల్గా పుట్టారు. అది ఆయనకు ముందు నుంచే తెలుసో తెలియదు, నాకు తెలియదు. అయితే అక్కడ నుంచి అంటే ఆ డాక్టర్లు ఎప్పుడైతే అలా చెప్పారో, సరే మందులు వాడి చూద్దాం ఏమన్నా రిజల్ట్ ఉంటుందేమో అని అన్నారు. అంటే 6 సంవత్సరాలు మందులు వాడినాం, ఎలాంటి ఫలితం లేదు. ఇంకా లేకపోతే లాస్ట్లో ఇట్లనే ఈవెంట్కి వెళ్ళినాం. ఈవెంట్కి పోతే అక్కడ ఒక నర్సు ఇట్లా ఐయుఐ ప్రాసెస్ ఉంది, హస్బెండ్లో ఇలా ఉంటే ఇద్దరు వచ్చి చెకప్ చేయించుకోమని చెప్పారు. పోతే అక్కడ ₹1,00,000 అవుతాయి అని అన్నారు. ఫస్ట్ ఐయుఐ చేస్తాం, సక్సెస్ అయితేనేమో ఐయుఐ, లేదంటే ఐవీఎఫ్ చేస్తామని అన్నారు. ఐవీఎఫ్ చేస్తామంటే సరే ఒప్పుకున్నా. ఈయన ఒప్పుకోలే, నాకు పిల్లలు పుట్టారు అన్నారు. ఐయుఐ ఏంది, ఐవీఎఫ్ ఏంది, ఇట్లా పుడతారు, ఇంజక్షన్స్తో పిల్లలు ఎట్లా పుడతారు నీకు అని చెప్పి మళ్ళీ ఇదొక నాటకం ఆడుతున్నావా నువ్వు అని చెప్పి నేను ఒక ఏటీఎం అంతే, పిల్లలు పుట్టరు. ఈమెని ఇట్లనే ప్రోగ్రామ్ చేస్తుంది, జాబ్ ఉంది, డబ్బులు తెచ్చిస్తుంది. ఈ డబ్బులు పెట్టుకున్నాం నేను జల్సాలుగా. ఆయన హెయిర్ స్టైల్కి 2,000 ఖర్చు పెడతాడు, హెయిర్ స్టైల్కి. దానికి నెలకి 4 జతల షూలు కొంటాడు. ఆయనకు సంపాదన ఇప్పుడు ఆయన ఏదైనా సంపాదించే మార్గం ఉందా, లేదంటే నీ సంపాదన మేము బ్రతకడమే? అంటే పాప పుట్టేదాకా నా సంపాదనే. పాప ఎప్పుడైతే కడుపులో పడ్డదో నేను ఈవెంట్స్ చేస్తుంటే, ఫంక్షన్ హాల్లో ఈవెంట్స్, తర్వాత ఆర్కెస్ట్రా ఈవెంట్స్ చేస్తుంటే, ఆ ఈవెంట్స్ నేను ఏం చేసిన అంటే ఇట్లా ఈవెంట్ చేసుకోవచ్చు, నువ్వు కూడా వచ్చి ఇట్లా చేయి, దాండి ఎట్లాగో నువ్వు దాండి ఆడిపిస్తావు, డాన్సర్ కదా అని చెప్పి వాళ్ళని పరిచయం చేస్తే దాండి ఈవెంట్లు చేసుకుంటా ఈవెంట్ ఆర్గనైజర్గా అన్నీ చేసుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఈవెంట్ ఆర్గనైజర్ అయ్యిండో దాండియా పిల్లల్ని ఆగం చేస్తాడు. చిన్న పిల్లలు మేము ఇంటికి వచ్చేసరికి ఒక అమ్మాయి డాన్స్ నేర్చుకోవడానికి వచ్చింది. డాన్స్ నేర్చుకోవడానికి వస్తే మహేందర్ అని ఉంటాడు మా దగ్గర, నా అపూర్వ మ్యూజికల్ ఈవెంట్ ఆయననే అబ్బాయే చూసుకుంటున్నాడు. నేను జాబు ఇంతకుముందు ఈవెంట్ చేయొద్దు, జాబ్ మాత్రమే చేయాలని చెప్పి ఒక రూల్ ఉంటుండే మాకు. దానికోసం అని చెప్పేసి ఈవెంట్స్ అబ్బాయికి అప్పచెప్పేసి నేనేమో జాబ్కి వెళ్తున్నా. విలేజ్కి వెళ్ళేసి వచ్చేసరికి పాపను చూసుకునేసరికి నాకు టైం సరిపోకపోతుండే.